హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నిన్న వీడియో పెట్టలేదు కదా, గొంతు కొంచెం బాగాలేదండి, అందుకనే ఈ వీడియో చూసేయండి. హలో హాయ్ అండి, నేను ఫ్యాబ్రిక్ స్టోర్కి అయితే వెళ్ళాను. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీశాను, మీరు నాతో పాటు చూస్తారని. మనం ఎప్పుడైనా బాగా డిజైనర్ వేర్ డ్రెస్ తీసుకున్నప్పుడు దానికి మీటర్ 150 అలా ఉంటాయండి నెట్ ఫ్యాబ్రిక్స్. వాటిని మనం 3 మీటర్స్ తీసుకుని ఓనీ కింద మంచిగా గ్రాండ్గా, అంటే బ్లౌజు లంగా లైట్ షేడ్ ఉన్న మనకి చున్నీ అనేది చాలా హెవీగా తీసుకుంటే చాలా బాగుంటుందండి. 500లో అయితే బెస్ట్ చున్నీ అయితే వస్తుంది. నార్మల్గా మనం చున్నీ అడిగామంటే క్రాప్ టాప్ లెహంగాకి 1000 అలా చెప్తారు. అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్ తీసుకోండి. ఇదైతే 100 అలా పడుతుంది. దానికి ఏమైనా మంచి లేస్ అలాంటివి అయితే వేసుకోండి. నేనైతే ఒకసారి మా మమ్మీ ఇచ్చారని చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చూడకపోతే చూసేయండి. దానికి కాటన్ తీసుకోలేదండి, క్రేప్ మెటీరియల్ అయితే తీసుకున్నాను. క్రేప్ అయితే హైట్ ఎక్కువ వస్తుంది కదా మనకి, కాటన్ అయితే హైట్ ఎక్కువ రాదు. అందుకని నేనైతే క్రేప్ మెటీరియల్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ సిల్వర్ కలర్ చున్నీ అయితే 900 చెప్పారు. దానికన్నా మనం రా సిల్క్ మెటీరియల్ 150 మీటర్ అవి తీసుకుని 3 మీటర్స్ దానికి బార్డర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి, రిచ్గా. ఇంకోండి రా సిల్క్లో కలర్స్ కూడా మీకు చూపిస్తున్నాను. అంటే మనం రా సిల్క్ వెడల్పు వస్తుంది కదా, దాన్ని కట్ చేసి వేరే దానికి కూడా వాడుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ ఈ స్మూత్ మెటీరియల్ మనం శారీ కింద కూడా తీసుకోవచ్చు. మీటర్ అయితే 150 అంట, అంటే 1000లో అలా మనకి మంచి డిజైనర్ వేర్ శారీ అయితే అయిపోద్ది. నెక్స్ట్ సాటిన్ ఉంటుంది కదండి, సాటిన్తో కూడా మనం క్రాప్ టాప్ లెహంగాస్ డిజైన్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు. సాటిన్ కూడా మీటర్ 70-60 అలా పడుతుంది. 5 మీటర్స్ ఎక్కువ గేర్ కావాలని సాటిన్లో తీసుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ మెటీరియల్స్ అన్నిటిలో మీకు ఏ మెటీరియల్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మరొక మంచి వీడియో అయితే రికార్డ్ చేశాను, మీకు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.